సార్ సోషల్ మీడియా నియంత్రణ సుప్రీం హెచ్చరిక. యుఎన్ఐ ఆఫీసు కూడా ఈ మధ్య సీల్ వేశారు. అంటే మీడియాలో కొన్ని దుమారాలు వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఏదో విచారిస్తూ అసలు ఈ సోషల్ మీడియా అనేది హద్దు అదుపు లేకుండా తయారైపోయింది. ఎవరు చూసినా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతివాడు కూడా ఒక ఛానల్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడికెక్కడ ఒక ఫోటో తీసి అప్లోడ్ చేస్తున్నాడు, దాంతో వచ్చేస్తుంది. ఆఖరికి పోలీసులు కూడా దర్యాప్తులు అవన్నింటిలో ఫోటోలు డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తున్నారు. సో అది విచారణ జరపాల్సి వచ్చేసరికి అప్పటికే అవన్నీ మీడియాలో ప్రచారం అయిపోయిన ఒక పరిస్థితి ఉంది. కాబట్టి సోషల్ మీడియా మీద ఏదో ఒక నియంత్రణ అనేది లేకపోతే ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు అని. ఒకటి సాంకేతిక విస్తరణ వల్ల ప్రతి మొబైల్ ఫోను ఒక ఛానల్ కావడం అనేది ఒక అనుకూల అంశం. లేకపోతే కనుక మనము జియో ట్యాగింగ్ లేదు, లేకపోతే మనము మ్యాప్లు పెట్టుకొని సెర్చ్ లేదు, ఇవన్నీ లేదు. కానీ అదే సమయంలో స్వచ్ఛంద నియంత్రణ ఒకటి లోపిస్తుంది. కాబట్టి రెండవది హేట్ స్పీచ్ ఇట్లాంటివి, దీనికి కొంతమంది అమాయకులు అవ్వటం మీరు చూస్తూ ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటూ పోతున్నామని ఎవరో ఒకరు ఇది పెట్టడము, అది కూడా చాలా. నిన్న పోలీసులు, హైదరాబాద్ పోలీసులు మేము 2 ఆత్మహత్యలు ఆపామని చెప్తున్నారు. ఎందుకంటే అల్గోరిథమ్స్ ఫాలో అవటం వల్ల వాళ్ళు చేయగలిగారండి. సో దీంట్లో ప్లస్ మైనస్ ఉన్న. సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే సోషల్ మీడియా యూసేజ్ అన్నదానికి ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు ఉండాలి అనే ఒక మాట అయితే సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. దాంతోపాటు వైర్ వ్యవస్థాపకుడు ఎంజే వేణు అని నిన్న మొన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన కూడా సోషల్ మీడియా చాలా పాత్ర వహించింది. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే మొన్న మనం రాష్ట్రమంతా చెప్పిన మన పండితుల వారు ఇలాంటి టాపిక్స్ రావు. అలాగే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రూత్లో చెప్పిందే ట్రూత్. ఇప్పుడు వీటన్నిటిలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాను కూడా ఒక నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హేట్ స్పీచ్, విద్వేష ప్రసంగాలు, మరొకరి గౌరవానికి భద్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూడాలి అన్నది మటుకు ఇటు మీడియాలో ఉన్నవాళ్ళు. తర్వాత దానికి తగినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా డిజిటల్ మీడియా విధానం అనేది ఒకటి రూపొందించాలని దానికోసం ఒక కమిటీ కూడా వేసి వాళ్ళకు కూడా మేము తగు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను సోషల్ మీడియాకు తగినంత తోడ్పాటు ఇవ్వడం ద్వారానే దాన్ని నియంత్రించగలుగుతాం. అదేదో ఎవరికంటే వాళ్ళకి అప్పగిచ్చేస్తే అంటే అది ఏ నియంత్రణ లేదా ఏ విధమైన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోకపోతే అది అలాగే ఉంటుంది. ఇంకా మూడోది యుఎన్ఐ ఆఫీస్కు ఇది ఒక మీడియాలో పెద్ద సంచలనం. మీకు తెలుసు యుఎన్ఐ పీటీఐ అంటే ఈ ఛానల్స్ ఇవన్నీ రాకముందు అసలు యుఎన్ఐ బోగటా, పీటీఐ సమాచారం, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వీటన్నిటి ద్వారానే అన్నీ వచ్చేవి ప్రభుత్వాలు వాళ్ళకి చెప్తే. ఆ యుఎన్ఐ ఆఫీసు హఠాత్తుగా పోలీసులు వెళ్ళి మన తాళం వేశారండి. ఏమంటే వాళ్ళకి అంతకుముందు ఏదో స్థలం ఇచ్చారు, ఆఫీస్ నడుపుకుంటున్నారు. ఆ విషయంలో కొన్ని పేజీలు వచ్చి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మీరు స్వాధీనం చేసుకోరని చెప్పిన మాట నిజమే. వీళ్ళు దాన్ని సవాల్ చేస్తున్నారు. కానీ హఠాత్తుగా అటు కోర్టు ఉత్తర్వు వచ్చిందో లేదో ఇక్కడి నుంచి పోలీసులు జొరబడిపోయి దేశమంతటికి వార్తలు అందించిన ఒక వార్తా సంస్థకు అంత సులభంగా తాళం వేయడం అన్నది మీడియా ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరిచింది. ఒక విధంగా మీడియా అంటే ఏదో అతీతం అనుకోకండి, మీరు పూర్తిగా మా చెప్పు చేతలో ఉండాల్సిందే ఒక మెసేజ్ పంపడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇది మటుకు మంచిది కాదు. యుఎన్ఐ విషయమైనా ఇంకోటైనా మీరు తగు వ్యవధి ఇచ్చి వాళ్ళతో మాట్లాడి పద్ధతి ప్రకారం చేయండి. కానీ అనేక కేసుల్లో కూడా అది కూడా చెప్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే సమాచార హక్కు, ఇలాంటి వాటిని ఏమీ గౌరవించకుండా ఏకపక్షంగా దాడులు చేయడం మంచిది కాదని. ఎందుకు ఈ వైర్ మీద కూడా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి కదా. సో కత్తికి 2 వైపులా పదును అన్నట్టుగా దీన్ని విషయంలో చాలా జాగ్రత్తగాను రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన అవసరం కనిపిస్తుంది.